మహాకుంభమేళ 2025 ఘనంగా జరుగుతోంది. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ మహోత్సవం రోజులు గడుస్తున్న అద్భుతమైన రికార్డులు సృష్టిస్తూ జరుగుతోంది. మహాకుంభమేళ భారతీయ ధార్మిక మహత్యం కలిగిన ఉత్సవంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రోజురోజుకు భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలకు తరలివెళుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న 10 లక్షలకు పైగా కల్పవాసీలు 2.05 కోట్ల మంది భక్తులు ఈ ఉత్సవానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరి 1, 2025న రాత్రి 8 గంటల నాటికి దాదాపు 33.60 కోట్ల మంది భక్తులు ఈ భక్తి ప్రదర్శనలో భాగమయ్యారు. భారీ సంఖ్యలో భక్తులు సంగమంలో స్నానం చేసి పవిత్రతను సాధించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసి వెల్లడించింది. ఈ ఉత్సవం సంభవించే ప్రధాన తేదీలలో ఒకటి మధ్య స్నానం రోజును మహాస్నానం లేదా రాజస్నానం అని పిలుస్తారు. ఇదే రోజున భక్తులు సంగమంలో స్నానం చేసి తమ జీవనోధ్యాత్మిక శుభలభ్యాన్ని పొందుతారు. ఫిబ్రవరి 1న జరిగిన స్నానం కూడా కీలక పరిణామాన్ని సాకారం చేసుకుంది. ఈ క్రమంలో మహాకుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతోంది. 2.15 కోట్ల పవిత్ర స్నానాలు జరిగాయి. ఈ స్నానాలు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుభాన్ని కలిగిస్తున్నాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇంతమంది స్నానాలు ఆచరించినా నదిలోని నీరు స్వచ్ఛంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ల వద్ద పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫిబ్రవరి 1న 10 లక్షలకు పైగా కల్పవాసీలు మహాకుంభమేళాలో చేరారు. వారి ఇచ్ఛా ప్రకారం కల్పవాసులు కనీసం 3 రోజులు, బహుశా 30 రోజుల వరకు ఈ పవిత్ర స్థలంలో నివసించి ఆధ్యాత్మిక సాధన చేస్తారు. వారి వ్రతాన్ని నెరవేర్చడానికి వారు ప్రతిరోజు పూజలు, సందర్శనలు, ధ్యానాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే మహాకుంభమేళ ఉత్సవానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతరకు వస్తున్న వారిలో అగ్రస్థానంలో ఉన్న ప్రాంతాల్లో సూరత్, ఢిల్లీ, ముంబై, హర్యానా వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ మహామేళ ప్రపంచవ్యాప్తంగా పుణ్యప్రదాయంగా భక్తులకు అనేక రకాల ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందిస్తోంది. మహాకుంభమేళ 2025లో ఇప్పటి వరకు 33 కోట్ల మంది రాగా ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఈ మేళాకు మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున మహాకుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. వసంత పంచమి రోజున 5 నుంచి 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవలి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో వసంత పంచమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా రూట్ ప్లాన్ విషయంలో పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ సడక్ నుంచి భక్తులు వచ్చి త్రివేణి మార్గ్ ద్వారా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అటు ఎంట్రీ పాయింట్తో పాటు ఎగ్జిట్ పాయింట్ వద్ద వీలైనంత మేర పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదట యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది. కానీ ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తే ఈ సంఖ్య భారీగా పెరగనుందని అధికారులు చెబుతున్నారు.